ఆ 3 గ్రామాలు బంగారమే. ఫోర్త్ సిటీ నిర్మాణంతో భూములు, ఇండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఫోర్త్ సిటీ ఆ 3 గ్రామాల పరిధిలోనే ఉంది. దీంతో ఇప్పుడు ఆ గ్రామాలు బంగారమనే చెప్పాలి. 13,792 ఎకరాల్లో 4వ సిటీ నిర్మాణం కానుంది. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వనుంది. భూముల ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఫోర్త్ సిటీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరంలో ఫోర్త్ సిటీ ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దనుంది. రాష్ట్రంలో తొలి నెట్ జీరో సిటీ ఇదే కానుండడం గమనార్హం. 4వ నగరానికి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ నుంచి ఫోర్త్ సిటీ ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నారు. ప్రతిపాదిత ప్రాంతాలైన బేగరికంచె, మీర్ఖాన్పేట, ముచ్చర్ల వరకు 130 అడుగుల వెడల్పుతో రహదారులు వేయనున్నారు. రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట, ముచ్చర్ల, అమన్గర్ మండలం ఆకుతోటపల్లె వద్ద త్రిబుల్-ఆర్ కలుపుతూ 40 కిలోమీటర్లు ఇందులో ఉంది. అలాగే రాజేంద్ర నగర్ నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో ఆ 3 గ్రామాలు బంగారమయం కానున్నాయి. అక్కడ భూముల, ఇళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట, బేగరికంచె గ్రామాల్లోని 4,000 ఎకరాల్లో ఈ నెట్ జీరో సిటీ నిర్మాణం జరగనుంది. వచ్చే 50 సంవత్సరాల వరకు మారనున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 4 సంవత్సరాల కాలంలో దశల వారీగా ఈ సిటీ అందుబాటులోకి రానుంది.